భోగోలు మండలంలో ఉన్నటువంటి ముంగమూరు గ్రామంలో ఉన్న సాంబశివాపురం గ్రామాల్లో ఈ రోజున ఇంటింటా 2 సంవత్సరాల సుపర పరిపాలన మీద ప్రజలలో కలవటం, ప్రజలతో మమేకమవటం, ప్రజా సమస్యలు తెలుసుకోవటం, ఈ 2 సంవత్సరాల్లో ఈ మంచి ప్రభుత్వం అందించినటువంటి పథకాలని ఆ ఇంటి ప్రజలతో చర్చించడం, రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పథకాలు, కాన్స్టిట్యున్సీ పరంగా అభివృద్ధి పథకాలు, వాళ్ళ వ్యక్తిగతంగా అందినటువంటి సంక్షేమ పథకాలు, ప్రతి ఇంటిలోనూ వృద్ధులుంటే పెన్షన్లు రావడంలో కానీ, అదేవిధంగా పిల్లలుంటే తల్లికి 100 రూపాయలు వాళ్ళకి డబ్బులు రావటం కానీ, వ్యవసాయదారులు అయితే వాళ్ళందరూ కూడా అన్నదాత సుఖీభావ కింద రావటం కానీ, ప్రతి మహిళ దూర ప్రాంతానికి వెళ్ళటానికి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ఈ రోజున ప్రయాణించే సౌకర్యం కల్పించడం విషయం కానీ, ఉచితంగా 3 సిలిండర్ల సంవత్సరానికి అందించేటువంటి కార్యక్రమాన్ని గురించి ప్రజలతో చర్చిస్తూ ప్రాంతం యొక్క సమస్యలన్నిటి కూడా తెలుసుకొని వారికి భవిష్యత్తులో కూడా అవసరమైన పెన్షన్లు కానీ, లేదంటే అర్హులైనటువంటి వాళ్ళకి కాలనీలు ఇప్పించేటువంటి కార్యక్రమాలు కానీ ఈరోజు మేము అన్నిటి కూడా అర్జీల ద్వారా తీసుకుంటున్నాం. వీటన్నిటిని ప్రభుత్వానికి తెలియజేసి తప్పకుండా ప్రతి ఇంటిలో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించే దిశగా ఈరోజు నేను ప్రయత్నం చేయడం జరుగుతుంది. అందుకే ఈరోజు ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఈ ఊర్లో ఇప్పుడే నేను స్టార్ట్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ ఊరికి ఒక అభివృద్ధి కార్యక్రమంలో ఈరోజు దాదాపు 1,43,00,000 రూపాయలతో నేషనల్ హైవే నుంచి సాంబశివరాపురం శివుడి పేరు కలిగినటువంటి ఈ గ్రామానికి రహదారి సరిగా లేనటువంటి పరిస్థితులు ఉంటే, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా అలమటిస్తుంటే, ఎలక్షన్లో వారికి ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున 1,43,00,000 రూపాయల నిధులు మంజూరు చేయించి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. రాబోయేటువంటి కొద్ది రోజుల్లోనే వాళ్ళందరికీ కూడా ఈ రోడ్డు పూర్తి చేయిస్తానని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ గ్రామానికి ఇంకా కూడా సిమెంట్ రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా డ్రైనేజీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా పాత స్తంభాలు, పాత వైర్లు ఉన్నందువల్ల కరెంట్ ఇక్కడ ఫ్లక్చువేషన్ ఎక్కువగా ఉంటే ఆర్డీఎస్ఎస్ స్కీమ్ కింద ఈ ఊర్లో కూడా కొత్త స్తంభాలు వేసి ఎక్కడ కూడా ప్రజలకు అసౌకర్యంగా లేకుండా ఉండే విధంగా కూడా చేస్తున్నాం. తప్పకుండా ఈ గ్రామానికి అన్ని విధాలా హెల్ప్ చేస్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈ రోజున ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా.